ఓకే. ఒక్క నిమిషం మళ్ళీ వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ గవర్నమెంట్‌కి ఇఫ్ ద గవర్నమెంట్ డస్ నథింగ్ నథింగ్ వుడ్ బి ఈజియర్. ఇంకా ముందు నుంచి చదవాలా? ద గవర్నమెంట్ హ్యాస్ 3 సాలెమ్లీ బౌండ్ ఇట్సెల్ఫ్ టు ప్రొటెక్ట్. అంటే గవర్నమెంట్‌కేమోని సీరియస్‌గా ఈ బుద్ధిస్టులని ప్రొటెక్ట్ చేయాలి, మెయింటైన్ చేయాల్సినటువంటి దానికి వాళ్ళు కట్టుబడి ఉన్నారు. అండ్ ఇఫ్ యూ డిమాండ్ ఇట్, బిలీవ్ మీ, ద క్లెవర్ లాయర్స్ ఆఫ్ ద క్రౌన్ will find a way to disrobe your bad priest and not violate Buddhist law. అంటే ఒకవేళ మీరు డిమాండ్ చేస్తే అక్కడ ఆ క్లెవర్ లాయర్స్, వాళ్ళు పెట్టిన తెలివితేటలతో ఉన్నటువంటి ఈ లాయర్స్ మీ యొక్క బ్యాడ్ ప్రీస్ట్ యొక్క దుస్తులు, వాళ్ళు ఒక మార్గం కనిపెడతారు మీ మీ ప్రీస్టుల యొక్క దుస్తులు తీసేయడానికి. అండ్ నాట్ వయలేట్ బుద్ధిస్ట్ లాని ఏమాత్రంగా అధిగమించకుండా, వయలేట్ చేయకుండా. నథింగ్ వుడ్ బి ఈజియర్ దాన్ ఫర్ ఏ హై ఎక్లిషియాస్టికల్ ట్రిబ్యునల్ విత్ యాడెక్వేట్ పవర్స్. అంటే కావలసినంత పవర్స్తో ఉన్నటువంటి ఇటువంటి ట్రిబ్యునల్కి ఏది కూడా సులువు కాదు. టు బి కాన్స్టిట్యూటెడ్ బై లా తోటి, అంటే చట్టంతో నియమించబడింది. నథింగ్ వుడ్ బి ఈజియర్ దాన్ ఫర్ ఏ, అంటే హై ఎక్లీషియాస్టికల్ ట్రిబ్యునల్కి మాత్రమే ఈజీ ఏదైనా చేయడం. అక్కడ యాడెక్వేట్ పవర్స్ ఉన్నటువంటి వాళ్ళకి, మిగతా వాళ్ళకి కాదని. ఇన్ ద గవర్నమెంట్ ఇఫ్ ద గవర్నమెంట్ డస్ నథింగ్, ఒకవేళ గవర్నమెంట్ ఏమీ చేయలేదంటే, నో వన్ ఈజ్ టు బి బ్లేమ్ ఎక్సెప్ట్ ద బుద్ధిస్ట్ దెమ్సెల్వ్స్. బుద్ధిస్టులను తప్ప ఇంకెవరిని బ్లేమ్ చేయడానికి లేదు. నో వన్ ఈజ్ టు బ్లేమ్ ఎక్సెప్ట్ ద బుద్ధిస్ట్ దెమ్సెల్వ్స్. హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ a Christian government to help to maintain ఇన్వయలబుల్ ద రిలీజన్ ఆఫ్ బుద్ధ? మీరు ఏ విధంగా ఆశిస్తున్నారు? క్రిస్టియన్ గవర్నమెంట్ ఏమో బుద్ధుడు స్థాపించిన దాన్ని వయలేట్ చేస్తున్నారు. ఇన్వయలబుల్ దాన్ని అధిగమించలేనటువంటి ఆ మతాన్ని, వెన్ బుద్ధిస్ట్ విల్ నాట్ ఈవెన్ ఓపెన్ దేర్ మౌత్ టు ఆస్క్ ఇట్ టు డూ సో. అంటే బుద్ధిస్ట్ ఏమీ అడగకుండా ఉన్నప్పుడు మీరెందుకు అటువంటి దాన్ని అంటే జోక్యం కలిగించుకుంటున్నారు? అంటే క్రిస్టియన్స్ బుద్ధుడు చెప్పినటువంటి నియమాలని అధిగమించడానికి. ఇట్ ఈస్ మై డెలిబరేట్ కన్విక్షన్ బేస్డ్ అపాన్ దీస్ 2 months అబ్జర్వేషన్స్. ఈ 2 నెలలు నేను మేము అబ్జర్వ్ చేసిన తర్వాత నా యొక్క విశ్వాసం ఏంటంటే, దట్ ద ఎంటైర్ స్ట్రక్చర్ ఆఫ్ సింహళీస్ బుద్ధిస్ట్ ఈజ్ ఇన్ డేంజర్. ఈ సింహలంలో ఉన్న బుద్ధిస్టులందరూ కూడా డేంజర్లో ఉన్నారు. అండ్ దట్ ఇఫ్ దిస్ యాపతీ ఆఫ్ యువర్స్ కంటిన్యూస్, ఈ రకంగా మీరు వాళ్ళ పట్ల కంటిన్యూ అవుతే, నో డిటర్మిన్డ్ ఎఫర్ట్ ఈస్ మేడ్ టు రిఫార్మ్ ద అబ్యూజెస్ అండ్ డిసెన్షన్స్ దట్ నౌ ప్రివైల్ అమాంగ్ బోత్ ప్రీస్ట్ అండ్ లెయిటీ. లెయిటీ అంటే ఏంటన్నారు? అదే సాధారణమైన పీపుల్, జనం. ఎస్. అంటే ఇప్పుడు ఇక్కడ మాకే ఇఫ్ దిస్ యాపతీ ఆఫ్ యువర్స్ అంటే కంటిన్యూస్, వీళ్ళ మీద మీకు ఇలాంటి అభిప్రాయమే కంటిన్యూ అవుతే, ఏ రకమైన ప్రయత్నము కూడా దీన్ని రిఫార్మ్ చేయడానికి, వాళ్ళ మీద జరిగిన నిందలు, తిరుగుబాట్లు, దట్ నౌ ప్రివైల్ అమాంగ్ బోత్ ప్రీస్ట్, ఆ ప్రీస్టుల మీద, సామాన్య జనుల మీద, ఇన్ 1 more century ఆల్ సిలన్ విల్ హ్యావ్ బికమ్ ఇన్ఫిడెల్ ఆర్ క్రిస్టియన్, ప్రాబబ్లీ ద ఫార్మర్. అంటే ఇలా కానీ చెయ్యకపోతే సిలన్ అంతా కూడా ఒక సెంచరీలో ఇన్ఫిడెల్ అంటే ఏమిటో చూడాలి. అంటే ఇన్ఫిడెల్ ఆర్ క్రిస్టియన్, అది క్రిస్టియన్ అయిపోతుంది. INFIDEL ఇన్ఫిడెల్. An infidel is a person who doesn't believe in a particular religion. అంటే నమ్మని వాళ్ళు కానీ, క్రిస్టియన్ కానీ అలాగ కానీ చేస్తే, ఇంకొక శతాబ్దం తర్వాత సిలన్ అంతా కూడా అది బుద్ధిజం నమ్మని వాళ్ళతోటి, క్రిస్టియన్స్ తోటి నిండిపోతుంది.
ప్రాబబ్లీ ద ఫార్మర్ అంటే నమ్మని వాళ్ళు. వన్ మోర్ ఇంకొక ముఖ్యమైన ఐడియా ఏంటంటే నాకు వచ్చింది అన్నాను. ద చిల్డ్రన్ ఆఫ్ బుద్ధిస్ట్ షుడ్ బి టాట్ దేర్ రిలీజన్. బుద్ధిస్ట్ పిల్లలకి వాళ్ళ మతమే బోధించాలి రెగ్యులర్గాను, ఆన్ స్పెసిఫైడ్ డేస్ అట్ ఎ స్పెసిఫైడ్ అవర్. ఒక పర్టికులర్ రోజు పర్టికులర్ టైంలో చెప్పాలి. ఎట్ ఎవ్రీ టెంపుల్ ఇన్ ద ఐలాండ్, అంటే సిలన్లో ప్రతి టెంపుల్లో బుద్ధిస్ట్ పిల్లలకి వాళ్ళ మతమే బోధించాలి. హౌ కెన్ వీ ఎక్స్పెక్ట్ దెమ్ టు గ్రో అప్ స్ట్రాంగ్ బుద్ధిస్ట్ ఇఫ్ దే ఆర్ నాట్ టాట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ దేర్ పేరెంట్స్ రిలీజన్ ఇన్ దేర్ చైల్డ్హుడ్? చిన్నప్పుడే కానీ వాళ్ళ పేరెంట్ రిలీజన్ ఏం చెప్పకపోతే, బుద్ధిజం కోసం చెప్పకపోతే వాళ్ళు ఎలా స్ట్రాంగ్ బుద్ధిస్టులు అవుతారు? ద క్రిస్టియన్స్ డూ నాట్ నెగ్లెక్ట్ దేర్ చిల్డ్రన్. క్రిస్టియన్స్ కూడా వాళ్ళ పిల్లలను నెగ్లెక్ట్ చేయకూడదు. వై షుడ్ బుద్ధిస్ట్ నెగ్లెక్ట్ దేర్స్? అంటే క్రిస్టియన్స్ చిన్నప్పటి నుంచి క్రిస్టియానిటీ చెప్తారే, మరి బుద్ధిస్టుల పిల్లల్ని ఎందుకని అలా నెగ్లెక్ట్ చేస్తున్నారు? వాళ్ళకి చిన్న వయసు నుంచి వాళ్ళ టెంపుల్స్లో వాళ్ళకి బుద్ధిజం నేర్పాలి. It was the large endowment of the viharas by former Buddhist sovereigns that demoralized the order of the yellow robe. అంటే ఎల్లో రోబ్ అంటే పసుపచ్చ డ్రెస్ వేసుకున్న వాళ్ళ యొక్క స్వాతంత్రాన్ని వీళ్ళు డిమారలైజ్ చేశారు. ఇట్ వాస్ ద లార్జ్ ఎండోమెంట్స్ ఆఫ్ ద విహారాస్. వాళ్ళ యొక్క బుద్ధిస్ట్ విహారాస్ ఉంటాయి కదా, ఫార్మర్ బుద్ధిస్ట్ సోవరైన్స్ దట్ డిమారలైజ్డ్ ద ఆర్డర్ ఆఫ్ ది ఎల్లో రోబ్ సో ఫార్ యాజ్ ఇట్ వాస్ ఎన్రిచ్డ్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, లార్జ్ ఎండోమెంట్ అంటే యాక్ట్స్ కదా, అంటే ఎండోమెంట్ అంటే గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటివి. విహారాస్ విషయంలో రూల్స్ బుద్ధిస్ట్ సావరైన్స్ ఎండోమెంట్స్ ఎండోమెంట్ తీసుకుందంటారు కదా, అలాగా. అర్థమైందా? అంటే ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్స్ విహారాస్ని, ఎండోమెంట్స్ ఆఫ్ ద విహారాస్కు సంబంధించిన దాన్ని ఫార్మర్ బుద్ధిస్ట్ సోవరైన్స్, మొట్టమొదట ఉన్నటువంటి బుద్ధిస్ట్ యొక్క వాటిని డిమారలైజ్ చేసి ఆర్డర్ ఆఫ్ ది ఎల్లో రోబ్ ని సో ఫార్ యాజ్ ఇట్ వాజ్ ఎన్రిచ్, ఇంతవరకు ఉన్నదాన్ని డిమారలైజ్ చేశారనమాట. ఇట్ వాజ్ ద లార్జ్ ఎండోమెంట్ ఆఫ్ ద విహారాస్. అంటే వాటిని కూడా వీళ్ళు డిమారలైజ్ చేశారు. ఆయన ఎండోమెంట్ అంటే అంతే, మీరు చూడండి ఏముందో ఇక్కడ. An endowment is a usually permanent invested fund donated to a non-profit organization or institution. నాన్ ప్రాఫిట్, లాభం లేని దానికి ఇచ్చే ఫండ్ అనమాట. ఇట్ వాజ్ ద లార్జ్ ఎండోమెంట్ ఆఫ్ ద విహారాస్కి వీళ్ళు ఇచ్చిన ఫండ్ బై ఫార్మర్ బుద్ధిస్ట్. కానీ ఇక్కడ ఎండోమెంట్ తీసుకుంది ఇలా మాట్లాడతారండి, టెంపుల్ని ఎండోమెంట్స్ తీసుకున్నాయి. The action of endowing something or someone. The action of endowing. He tried to promote the action of endowing something or someone. The meaning is a gift. An endowment is a gift. It might be money given to an institution like a college, or endowment might be a natural gift. And the government కదా. అలాంటి అర్థం ఉందా? అంటే వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు, వాళ్ళే ప్రాఫిట్స్ తీసుకుంటారా? ఎండోమెంట్స్ ఆఫ్ ద విహారాస్ అంటే ఆ విహారాలకి వీళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ బై ఫార్మర్ డొనేషన్, గ్రాంట్, అలాగా ముందు ఇచ్చిన బుద్ధిస్టులందరూ కూడా అవి ద డిమారలైజ్డ్ ద ఆర్డర్ ఆఫ్ ద ఎల్లో రోబ్. అంటే ఇప్పుడు వాళ్ళు చేస్తున్న దాన్ని వీళ్ళు డిమారలైజ్ చేశారు. సో ఫార్ ఇట్ వాజ్ ఎన్రిచ్డ్, ఇంతవరకు ఉన్నదాన్ని వాళ్ళు డిమారలైజ్ చేశారంటే ఇప్పుడు తృణీకరిస్తున్నారు. ప్రైవేట్ ప్యూరిటీ, అలాగే పేయిటీ అండ్ స్పిరిచువల్ ఆస్పిరేషన్ హ్యావ్ నెవర్ సర్వైవ్డ్ ద అక్విజిషన్ ఆఫ్ వెల్త్. అంటే ప్రైవేట్గా ఉన్న పవిత్రత, పేటీ అన్న అలాంటిదే, అండ్ స్పిరిచువల్ ఆస్పిరేషన్, ఆధ్యాత్మిక అయినటువంటి ఆశయం, ఇవేవి కూడా సర్వైవ్డ్ ద ఎక్విజిషన్ ఆఫ్ వెల్త్, ఇవేవి కూడా వెల్త్ని పొందడానికి పనిచేయలేదు. ద స్పిరిట్ బికమ్స్ లెస్ విల్లింగ్ యాజ్ ద ఫ్లెష్ గ్రోస్ మోర్ అండ్ మోర్ ప్యాంపర్డ్. అంటే వాళ్ళ యొక్క స్పిరిట్ ఏమో ఇష్టపడటం లేదు. వాళ్ళు అంటే
ఫ్లెష్ గ్రోస్ మోర్ అండ్ మోర్ ప్యాంపర్డ్. అంటే ఇక్కడ వాళ్ళకి బాహ్యంగా ఉన్న దానికే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ ఆ స్పిరిట్ అన్నదాన్ని ఇష్టపడటం, లెస్ విల్లింగ్, తక్కువగా ఇష్టంగా ఉన్నారు. హవెవర్ వీఆర్ నౌ అట్ ద పార్టింగ్ ఆఫ్ ద వేస్ అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ సిలన్. ఏదేమైనా మేమేమో ఈ వేస్ అన్నిటినీను పార్టింగ్ అంటే వదిలేస్తున్నాం. అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ సిలన్ బుద్ధిజం లుక్స్ బ్రైటర్. అంటే నౌ ఎట్ ద పార్టింగ్ ఆఫ్ ద వేస్ అంటే ఈ వీళ్ళ యొక్క మార్గాలు ఇవన్నీ వీఆర్ నౌ అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ సిలన్ బుద్ధిజం. పార్టింగ్ అంటే సెపరేటింగ్ కదండి, ద పార్టింగ్ ఆఫ్ ద వేస్. అలాగే ఫ్యూచర్ సిలన్ బుద్ధిజం విషయంలో చాలా బ్రైటర్ గా కనిపిస్తోంది. టు ద స్ప్రెడ్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషనల్ మూవ్మెంట్ వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు లుక్ ఇన్ సిలన్ ఫర్ దట్ గ్రాడ్యువల్ రేసింగ్ ఆఫ్ ద పాపులర్ ఇంటెలిజెన్స్. అంటే మాకు అన్ని హక్కులు ఉన్నాయి ఈ ఎడ్యుకేషనల్ మూవ్మెంట్ అనే దాన్ని వ్యాపింప చేయడానికి సిలన్లో. ఎందుకంటే నెమ్మదిగా పాపులర్ ఇంటెలిజెన్స్ అనేది పర్జింగ్ ఆఫ్ ద నేషనల్ ఐడియల్స్, దేశానికి సంబంధించిన ఈ ఆదర్శాలన్నింటినీ పవిత్రీకరణ చేస్తూ అవి ఇన్ఫాలిబ్లీ అండ్ invariably react upon all priestly fraternities that develop out of the body of the people. అంటే వీళ్ళు ఇంతవరకు చేసిన వాటి మీద వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ని వాళ్ళు ప్రమోట్ చేసుకోవచ్చు, వాళ్ళ ఇంటెలిజెన్స్ని వాళ్ళు పెంచుకోవచ్చు. నేషనల్ ఐడియల్స్ అంటే దేశానికి సంబంధించిన ఆదర్శాలని అన్నింటినీ పవిత్రీకరణ చేస్తూ అవి ఇన్ఫాలిబ్లీ అండ్ ఇన్వేరియబ్లీ ఏ రకమైన తప్పు లేకుండా రియాక్ట్ అపాన్ ఆల్ ప్రీస్ట్లీ ఫ్రెటర్నిటీస్, అందరిపైన కూడా ప్రీస్ట్లీ ఫ్రెటర్నిటీస్ అంటే ప్రీస్ట్ల యొక్క ఈ సమూహాలు దట్ డెవలప్ అవుట్ ఆఫ్ ద బాడీ ఆఫ్ ద పీపుల్, ఈ ప్రజల బాడీలోంచి అవి తయారయ్యాయి. అంటే వాళ్ళ మీద చేసిన అట్రాసిటీస్ ఉన్నాయి కదా, వాటికి అగెన్స్ట్గా ఇలాగ అంటే వినయ అన్న చట్టాన్ని పెట్టారు, దానికి అగెన్స్ట్గా చేయడానికి లేదు అన్న వేలో కదండి. అంటే ఇంతకు ముందు ఈయనేమో అది రాశారు, ఫైనల్గా ఇలాంటిదే జరిగింది, దానికి వ్యతిరేకంగా ఎవరు ఏమీ చేయడానికి వీల్లేదు, వాళ్ళకి వాళ్ళ రైట్ ఉన్నట్టుగా వీళ్ళకి వీళ్ళ రైట్ ఉంటుంది అని. అంటే వీళ్ళ రైట్స్ని క్రిస్టియన్స్ అధిగమించి వీళ్ళని డిస్రోబ్ చేయాల్సిన హక్కు వాళ్ళకి ఎక్కడా లేదని. టైం అయిపోయిందా? రియాలిటీ ఆఫ్ థాట్ ట్రాన్స్పరెన్స్ అయిందండి. ఓకే అండి. ఓకే అయితే అండి, నమస్తే. నమస్తే రేపు అండి, క్లోజ్ కంటిన్యూ చేద్దాం. చేసేద్దాం. ఓకే.